65వ కీర్తన 2వ వచనము. ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఈ వాక్యంలో ఉన్న ముఖ్యమైన ఆలోచన ఏంటంటే, దేవునికి ఉన్న బిరుదులు ఇంతకుముందే పాస్టర్ గారు చెప్పినట్టు ప్రార్థన ఆలకించువాడని యేసయ్యకున్న బిరుదు. ఎందుకంటే మనం చేసే ప్రతి ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తానంటుంది. ఆ ప్రార్థన ఆలకించినాక దాన్ని ప్రార్థన ఫలితం అనేది దేవుని చిత్తానుగుణంగా ఉన్నప్పుడు మనం మన జీవితాలలో చేస్తాము. కొన్ని ప్రార్థనలు ఏమో మనం చేస్తాము, కొన్ని ప్రార్థనలు మనం చేయము. ఇది ఎందుకు చెప్తుందంటే, సర్వ శరీరం నీ యొద్దకు వచ్చేదారు. విత్ అవర్ కాన్షియస్ ఆర్ నాట్ అవుట్ ఆఫ్ అవర్ కాన్షియస్. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా కూడా మన లోపల మూలుగులని ఆత్మ ఇంటర్ప్రిట్ చేస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ మన లోపల ఉన్న బాధని ప్రార్థనలుగా కన్వర్ట్ చేసి దేవుని సన్నిధికి పంపిస్తుంది. దేవుని కుడిపార్శ్వం ఉన్న యేసయ్య దానికి అడ్వకేట్ లాగా ఉంది, దేవుని సన్నిధిలో దాన్ని ప్రజెంట్ చేస్తుంది. మన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం స్పిరిచువల్ లైఫ్ కానీ మన దేవుని పరిశుద్ధత ముందర ఎక్కడ కంపేర్ చేసుకోలేని భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటాం. కానీ దేవుడు ఆయన చిత్తముగా ఆయన ప్రార్థన చేస్తుంటే మనం చేయడానికి కొన్నిసార్లు మనకు నోట్ల రాదు, భాష రాదు. ఆ మూలుగులను కూడా బైబిల్లో రాస్తుంది. దాన్ని కూడా ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ ఇంటర్ప్రిట్ అవర్ యాగనీ ఇంటూ ప్రేయర్. అయితే ఇక్కడ 2-3 ఆలోచనలు దేవుడు ఇచ్చింది. ఇప్పుడు అది మీ ముందే షేర్ చేసుకుంటాను. సర్వ శరీరులు అంటున్నారు కదా, సర్వ శరీరులకు ఈ దేవుడు ఎట్లా ఇంటర్వ్యూన్ అవుతాడు అనేది నేను చెప్తాను. అది టైమ్లీ ఇంటర్వెన్షన్ జరిగినప్పుడు దేవుని చిత్తం నెరవేరుతుంది. అది నెరవేరడానికి మనకు ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అది నిన్న మొన్న ఒక సిస్టర్ కూడా దాన్ని టచ్ చేసింది. ఆ సబ్జెక్ట్ ఐ వుడ్ వాంట్ టు కనెక్ట్ విత్ దిస్. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ అయ్యాక ఆయన ఎదుట ఉంచింది. ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి తక్కువ టైంలో నేను చెప్తాను. అహష్వేరోషు అనే రాజు ఉంటాడు. ఆయన కాలంలో మొర్దెకై యూదుల ప్రతినిధిగా ఉంటాడు. అయితే మొర్దెకైని చంపించాలని హామాను ప్రయత్నం చేస్తుంటాడు. ఆల్మోస్ట్ సక్సెస్ అవుతాడు. అంతకు ముందు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మొర్దెకైని ఉరికిద్దామని ప్లాన్ చేస్తాడు. ఆ టైంలో రాజుకు రాత్రిపూట కళ వస్తుంది. కళ వచ్చినప్పుడు కళలో రాజు ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇప్పుడు దేవుని ఇంప్లిమెంట్ చేయాలంటే సర్వశరీరులు ఆయన సన్నిధికి ప్రార్థన చేస్తారంటే ఇది వస్తుంది అనమాట. రాత్రి కూడా నిద్ర పట్టని కదా, నిద్ర పట్టని లేకుండా ఏమవుతుంది, బోర్ కొడుతుంటే మనం ఇవాళ ఇప్పుడు లాస్ట్ ఏదో యూట్యూబ్ చూస్తుంటారు, టీవీ చూస్తూ ఉంటారు. అట్లా ఆ రాజు ఏం చేసినంటే పాత ఏమన్నా తీసుకురండి రికార్డ్స్ చూద్దామని చూస్తే కరెక్ట్ రికార్డు తీసినప్పుడు ఆ రాజుకు ఆయన ప్రాణహాని జరిగేటప్పుడు సహాయం చేసినాడు. ఆయన ఎవరంటే మొర్దెకై. ఆ రికార్డు ఆ టైంలో రిలీజ్ చేస్తున్నాను. ఒక దిక్కు అదర్ సైడ్ ఏమో హామాను మొర్దెకైని చంపడానికి అన్ని రెడీ చేసుకుని ఉంటాడు. సో దేవుడు ఎటువంటి డైనమిక్స్ చేంజ్ చేస్తాడు అంటే, గాడ్ స్పీక్స్ టు ద పీపుల్ హూ ఆర్ నాట్ బిలాంగింగ్ టు హిజ్ ఇదన్నమాట ఫెయిత్. అందుకే మనం ఇప్పుడు ప్రార్థనలు చేసినప్పుడు కూడా ఎవరెవరి కొరకు చేస్తున్నాం అంటే, చీఫ్ జస్టిస్ కొరకు చేస్తున్నాం, ఎలక్షన్ కమిషనర్ల కొరకు చేస్తున్నాము, ఎలక్షన్ ఆఫీసర్స్ గురించి చేస్తున్నాము. దేవుడు ఏర్పరచుకోవడానికి దేవుని పిల్లలతోటి కాదు, దేవుడు రాజ్యాలని అధికారులని ఆలోచింపజేసేటోళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అందుకే ఆ రాజుకు రాత్రి నిద్ర పట్టని అప్పుడు నైటే మొత్తం డైనమిక్స్ చేంజ్ అయిపోతుంది. ఆ స్టోరీ అంతా ఉన్నది, యూ కెన్ ఎలాబరేట్ లేటర్. ఒక్కొక్క ఇన్సిడెంట్ చూడండి ఎట్లుంటుంది. అప్పుడు రాజు వచ్చి అడుగుతాడు, మొర్దెకైని పిలుస్తాడు, హామాను పిలిచి అడుగుతాడు. రాజుకు చాలా ప్రాణహాని జరుగుతుంది. రాజు బాగా సెలబ్రేట్ చేయాలని ఎవరైనా అనుకుంటే ఎట్లా చేయాలి అన్నప్పుడు నా గురించి అనుకుని వాడు ఏం చెప్తాడు, మొత్తం చెప్తే అదే పని నువ్వు చేయకు అని హామాను తోటి మొర్దెకైకి ఆనర్ చేపిస్తాడు. మన శత్రువుల ముందర, మనకు అపకారం చేసేటోళ్ళ ముందర మాకు ఘనత రావాలంటే ఒక నైట్ చాలా, ఒక రాత్రి కూడా దేవుడు మొత్తం టెస్ట్ చేసి
సేమ్ అదే విషయం మన రక్షకుడైన యేసయ్య విషయం వచ్చినప్పుడు యేసయ్యని తీర్పు తీర్చాలని పిలాతు ఉంటాడు, అక్కడ హై ప్రెషర్ లో ఉంటాడు. ఇప్పుడు మన దేశంలో ఉన్నట్టే చీఫ్ జస్టిస్ నుంచి మొదలు పెట్టుకుంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ అంతా కూడా హై ప్రెషర్ గా నడిపిస్తుంది. బ్లాక్మెయిల్ చేయడం, ఒత్తిడి తేవడం అన్ని చేస్తారు. ఎంత ఇంటెన్సివ్ గా ఉంటుంది అంటే పిలాతుకు ఆ టైంలో పిలాతు యేసు ప్రభువుకు మరణశిక్ష వేయాల్సిన పరిస్థితి వచ్చే టైంలో పిలాతు భార్యకు స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు. మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయి, దేవుడు ఎట్లా ఇంటరాక్ట్ అవుతాడంటే ఆమె మనసులో వచ్చేసి ఆమెకు చెప్తాడు, ఈయన నిర్దోషి కాబట్టి ఈయనకి అపకారం చేయొద్దు నువ్వు అని చెప్పేసి ఆమె ఒక ఆయన నుంచి పంపిస్తాడు. అది కూడా ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్త ఉంటుంది. మత్తయి సువార్త సమ్వేర్ అరౌండ్ 25th 26th 27వ అధ్యాయంలో ఉంటుంది. 27వ అధ్యాయంలో దాంతో అక్కడ పిలాతు జడ్జిమెంట్ అంతా చేంజ్ చేస్తాడు. చేసి నేను కాదు చేసేది, మీరు డిసైడ్ చేయాలని. అక్కడ చేంజ్ ఏమవుతుందంటే యేసయ్యను ఏ విధంగా సిలువ వేయాలని మన బైబిల్లో రాసినది వేరే గ్రంథాలలో ఎక్కడ ఉన్నదో ప్రతి రక్త బొట్టు గారేటట్టు చేయాలి. దాని కొరకు యూదుల మత ప్రకారమే ఆయనను శిక్షించాలి. రోమా ప్రకారం చూస్తే ఆయనలోకి ఒక్క తప్పు లేదు అని అంటారు. తప్పు లేనప్పుడు శిక్ష వేయలేడు. శిక్ష వేయలేకపోతే సిలువ వేయలేడు. సిలువ వేయకపోతే మనకు రక్షణ ఉండదు. సో క్రిటికల్ టైంలో దేవుడు ఎవరినో వాడుకుంటాడు. వాళ్ళ స్వప్నంలో వస్తుంది ఆమెకు. ఆ స్వప్నమే వచ్చి ఎంత భారం అవుతుంది అంటే కరెక్ట్ ఆయన యేసయ్య తీర్పు తీర్చే టైంలో ఒకరిని పంపించి ఆయన కూడా చెప్పిస్తుంది, ఆయన ఈ నిరపరాధి కాబట్టి జాగ్రత్త ఆయన విషయం. అప్పుడు ఏం చేస్తాడంటే పిలాతు, నేను డిసైడ్ చేయడానికి లేదు, మీరే డిసైడ్ చేసుకున్నాను యేసయ్యని యూదులకు అప్పగిస్తాడు. అట్లా అప్పగించడం వల్లనే యేసయ్యకు ఈ సిలువ శ్రమ జరిగింది. అట్లా ఇంకొక ఇన్సిడెంట్ తీసుకుంటే దానియేలు ఉన్న కాలం, పాత నిబంధన కాలం, అప్పుడు కూడా ఆ రాజు ఏమనుకుంటాడంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ అని ఆలోచిస్తుంటాడు. ఫ్యూచర్లో ఏం జరుగుతుందా అన్నది ఒక మంచి వర్డ్ ఉంటుంది బైబిల్. దానియేలు గ్రంథం ప్రవచన రెండవ అధ్యాయంలో ఉంటుంది. దానియేలు 2వ అధ్యాయము 29వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒక పరలోకమందు ఉన్నాడు. అంత్య దినములందు కలగబోవుగానని రాజు నెబుకద్నెజరుకు తెలియజేసింది. తాము పడక మీద పడుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనం ఏమనగా అని దానియేలు చెప్తుంది. దానియేలు కూడా దేవుడు మాట. ఇప్పుడు మన ప్రేయర్స్ కూడా మనం కలిసి చేసుకుంటున్నాము, ఇట్లా చేయాలని ఆలోచన చేస్తున్నాము. ఈ భారం ఉన్నప్పుడు సమ్వేర్ ఇన్ అవర్ డ్రీమ్స్ ఆర్ సమ్వేర్ ఇన్ అవర్ థాట్స్ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. ఇక్కడ కూడా స్వప్నంలో ఆ రాజుతో ఏం మాట్లాడుతుంటాడు దేవుడు. నెబుకద్నెజరు అంటే ఆయన విశ్వాసి కాదు, దేవుని జనాంగం నుంచి రాలేదు. బట్ దేవుడు అన్యజనులతోటి కూడా ప్రార్థనలు వింటాడు, ప్రార్థనలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అప్పుడు రాజు ఏమంటాడు 29వ వచనం ఉంటుంది, రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తమ పడక మీద పడుండి మనోచింతన గలవారై ఉండగా మర్మంలోని బయలుపరచువాడు కలుగుబోవు వాటిని తమరికి తెలియజేసాను. దానియేలు చెప్తున్నాడు మనోచింతన కలిగిందంట, ఫ్యూచర్లో ఏముంటుందా అని రాజు ఆలోచిస్తుంటాడు. స్వప్నం అందు అది కూడా, అది ప్రార్థన లాగబోతుంది. దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దానియేలుకు దేవుడు చెప్తాడు. సో మనం కూడా ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్నాము దేవుని సన్నిధిలో. మన కాన్ఫిడెన్స్ గురించి కూడా ఇట్లా ఉండాలని కలలుగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ ద్వారా దేవునికి మహిమ కలగాలి. మన కెపాసిటీని చూస్తాము. మన దేశంలో కూడా పరివర్తన రావాలి. ఇప్పుడు ప్రతి దానికి దేవుడు ఇన్వాల్వ్ కావాలి. ఓన్లీ గాడ్ క్యాన్ ఇంటర్వ్యూన్. సో దేవుడు ఎవరిని ఎట్లా వాడుకుంటాడో తెలియదు, కానీ దేవుని చిత్తం నెరవేరుతుంది. పిలాతు భార్యతోటి దేవుడు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అదే విధంగా మన ద్వారాలు కూడా దేవుడు చేస్తాడు. సో గాడ్ కెన్ యూజ్ ఎనీబడి అని రాజులను కూడా వాడుకుంటారు. అట్లా వాడుకునే ఎస్తేరు తోటి అప్పుడు హామానుకు పనిష్ చేయాలంటే ఆ రోజు రాత్రితోటి చేంజ్ చేసి, ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది మనం అది ఆలోచించకూడదు. అట్లా ఆలోచించడం సైతాన్ అక్కడిని స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడికి చేరుతాయి. దేవుడు వాటినే ఆనర్ చేస్తాడు.
దావీదు విశ్వసించింది కూడా ఒకటే, దానియేలు విశ్వసించింది కూడా ఒకటే. అందుకే దేవుని హృదయానికి కనెక్ట్ అయినప్పుడు మన ప్రేయర్స్ వెన్ వి ప్రే ఆర్ వెన్ వి థింక్ అబౌట్ ఇట్, మన ఆలోచనల్ని దేవుడు తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాడు. దానికి దేవుడు ఎవరిని సాధనాలుగా వాడుకుంటాడంటే వాళ్ళు దేవుని బిడ్డలే కావాల్సిన అవసరం లేదు. రాజులు, అధికారుల భార్యలు ఉంటారు. సింహాల నోర్లు మూపిస్తాడు దేవుడు, జంతువులను కూడా యూజ్ చేసుకుంటాడు. మళ్ళీ అవే సింహాలు దానియేలుని ఎవరు కాన్స్పరైజ్ చేసినో వాళ్ళని పడేస్తే వాళ్ళ జాయింట్ బోన్స్ అన్ని కూడా పిండి చేసినట్టు రాష్ట్ర. ఒక గడియ ముందర ఆ సింహాలు దానియేలుని ముట్టుకోవు, కానీ నెక్స్ట్ గడియలోనే మొత్తం తినేస్తారు మనిషి. గాడ్ కెన్ యూజ్ ఎనీథింగ్. దేవుడు ఎటువంటి దానైనా వాడగలరు. తుఫాను వస్తుంది, తుఫాను వచ్చినప్పుడు అక్కడ నీనివేకు పోవాలంటే తార్షిష్కి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుడు వాడేది ఏంటంటే నేచర్ని వాడతాడు. నేచర్ని కాకుండా జలచరాలను వాడతాడు. దేవుని చిత్తం నెరవేరడానికి ఏదైనా వాడగలుగుతాడు. కానీ ఆ చిత్త ప్రకారమైన ప్రార్థనలు చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే గాడ్ వాంట్స్ us to be honest in our prayers. సర్వశరీరులు ఆయనను ప్రార్థించారు, సర్వశరీరుల ప్రార్థన ఆలకిస్తారు. ప్రపంచం అంతా కూడా ఆయన శాసనం చెప్తే వినాల్సింది. కాబట్టి మనం చేసే ప్రార్థనలతోటి ఎంత పవర్ ఉన్నది. మన ఆలోచనలతోటి మనకు వచ్చే చిన్న కలలే చాలు దేవుని చిత్తం నెరవేర్చాలి. అన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో. కాబట్టి మళ్ళొకసారి మనం ఆ వచనం చదువుతాం. ప్రార్థన ఆలకించేవాడు 55 చదివి నేను బోధిస్తాను. ఇంత మంచి వాక్యం ఉంటుంది. 65వ కీర్తన. దేవా సియోనులో మౌనంగా అనుట నీకు స్తుతి చెల్లించితే అంటున్నాడు. ఇన్ ద జాయన్, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించితే అంటున్నాడు. Sitting quiet in the presence of Lord is glorifying God. నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరం నీ యొద్దకు వచ్చేది. కాబట్టి మనం ఈ అష్యూరెన్స్ తోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన హృదయాలోచనలు ఎరిగిన దేవుడు, మన ఆలోచనలలో స్వచ్ఛత ఉండాలి, మన ఆలోచనలలో విశ్వాసం ఉండాలి, మన ఆలోచనల వెనుక దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవునికి మహిమ కలగాలి అని ఎప్పుడు అనుకుంటామో అదే ప్రార్థన. అది మనం అందరం కలిసి సామూహికంగా ప్రార్థన చేసి ఏకీభవించినప్పుడు నీతిమంతులందరూ కలిసి చేసిన ప్రార్థన బహుబలమైనది. బైబిల్ యాకోబు పత్రికలో రాస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి చేసిన ప్రార్థన బలము మనము అనుభవించడానికి, దేవుడు పనులు చేయడానికి కూడా మన ప్రార్థనలు ఒక సాధనలాగా దేవుడు వాడుకుంటాడు. ఈ ఇచ్చిన కొన్ని ఆలోచన బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.